హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు TECHPiX Studio. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను ఎవరైతే అనుస్క్రిప్ట్ ని ఫోటోషాప్ CC లేటెస్ట్ వెర్షన్స్ లో యూజ్ చేయలేరో వాళ్ళకి, ఇంకా మొబైల్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ లో యూజ్ చేసి కొద్దిగా మంచి ఫాంట్స్ యూజ్ చేద్దాం అనుకున్నా సరైన ఫాంట్స్ లేక ఉన్న ఫాంట్స్ తోటి అడ్జస్ట్ అవుతారో వాళ్ళకి, అనుస్క్రిప్ట్ యూజ్ చేసి తెలుగు టైప్ చేయడం రాని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనం అనుస్క్రిప్ట్ మేనేజర్ లేకుండానే తెలుగులో మంచి స్టైల్ గా ఉండే ఫాంట్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసినప్పుడు మనకి అక్కడ వచ్చే తెలుగు ఫాంట్స్ ని మనం స్టైలిష్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీనికోసం మీరు అనుస్క్రిప్ట్ మేనేజర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అను ఫాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ ఫాంట్స్ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను అందంగా టైప్ చేయాలంటే ఎలా అని టైప్ చేశాను కదా. సో ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత మీరు యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్ అని టైప్ చేయండి. సో మీకు ఇది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అను 6.0 అని ఉంది కదా, దీన్ని మీరు అను 7.0లోకి అయితే చేంజ్ చేయండి. సో చేంజ్ చేసిన తర్వాత మీరు కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మీరు కాపీ చేసుకొని మీ సిస్టంలో MS వర్డ్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దాన్ని మీరు పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనుస్క్రిప్ట్లో మీకు ఏవైతే ఫాంట్స్ ఉంటాయో ఆ ఫాంట్స్ నేమ్స్ మీరు ఇక్కడ టైప్ చేసి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ధరణి అని టైప్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూసుకుంటే ధరణి ఫాంట్ అనేది దీనికి అప్లై అయింది. సో మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్లో యూజ్ చేసిన ఫాంట్స్కి మనం అనుస్క్రిప్ట్లో ఉండే ఫాంట్ స్టైల్స్ని అయితే ఇప్పుడు అప్లై చేసాం. సో అలాగే నేను వేరే ఫాంట్స్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇది నీలిమ. సో మీరు ఇక్కడ నుంచి అనుస్క్రిప్ట్లో ఉండే ఏ ఫాంట్నైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఫోటోషాప్ లేటెస్ట్ వెర్షన్ CC 2020 అయితే ఓపెన్ చేశాను. సో మీరు ఫోటోషాప్ లేటెస్ట్ వెర్షన్ దేంట్లోనైనా సరే అను ఫాంట్స్ని అయితే ఈ రకంగా యూజ్ చేయొచ్చు, అనుస్క్రిప్ట్ మేనేజర్ లేకుండానే. సో కామన్గా మనం ఏం చేస్తామంటే అనుస్క్రిప్ట్ మేనేజర్ యూజ్ చేయాలంటే ఫోటోషాప్ ఓల్డ్ వెర్షన్ ఏదన్నా 7.0 కానీ లేదంటే CS వెర్షన్స్ కానీ తీసుకొని తెలుగు టైపింగ్ దాంట్లో చేసి మళ్ళీ మనం CCలోకి అయితే వస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫోటోషాప్ CC వెర్షన్లోనే మనం అనుస్క్రిప్ట్లో ఉండే ఫాంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వర్డ్లో కాపీ చేసిన టెక్స్ట్ని అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేస్తే మనకి ఈ రకంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి అనుస్క్రిప్ట్లో ఉండే ఫాంట్స్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను బాపు ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు మనకి బాపు ఫాంట్ అయితే అప్లై అయింది. సో ఇప్పుడు మనం ఫాంట్స్ని అయితే చేంజ్ చేద్దాం. ఓకే, ఇది బ్రహ్మ అండ్ ఇది బ్రహ్మ స్క్రిప్ట్. సో మనం ఈ రకంగా అనుస్క్రిప్ట్లో ఉండే ఫాంట్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా ఒక 2-3 ఫాంట్స్ని అయితే చేంజ్ చేస్తాను. సో మీకు అనుస్క్రిప్ట్లో ఉండే అన్ని ఫాంట్స్ కూడా ఇక్కడ మీరు దీనికైతే సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే మీకు కొన్ని లెటర్స్ అయితే మీరు దీంట్లో మీరు పర్ఫెక్ట్గా అయితే టైప్ చేయలేరు. సో మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసే టైంలో కొన్ని ఫాంట్స్ అయితే మీకు అంత పర్ఫెక్ట్గా అయితే రావు. బట్ మీరు వాటిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ రకంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను తెలుగు అని టైప్ చేస్తున్నాను. సో దీన్ని మీరు కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసి మనం ముందు చేసినట్టుగానే ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసాం. అండ్ ఇక్కడ వర్డ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఇక్కడ బాగానే వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసి మనం ఫోటోషాప్లో ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి లాస్ట్ వర్డ్ అనేది సరిగ్గా రాలేదు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇప్పుడు మనకి గు అనే వర్డ్ సరిగ్గా రావట్లేదు కదా. ఇప్పుడు నేను దానికోసం ఇక్కడ కా అని అయితే టైప్ చేస్తున్నాను. సో నేను కా అని టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్లోకి అయితే వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేశాను. అండ్ దీన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ వర్డ్లో అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇప్పుడు ఇదే టెక్స్ట్ని నేను డూప్లికేట్ తీసుకొని మనం కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడైతే పేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి కా అనే అక్షరం అవసరం లేదు, మనకి జస్ట్ దానిపైన ఉండే కొమ్ము మాత్రమే అవసరం. కాబట్టి నేను యారో కీతో ఇటువైపుకి వచ్చి లెఫ్ట్ యారో కీ ప్రెస్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు మనకి పైన ఉండే కొమ్ము మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇది కట్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చి మధ్యలో ఉన్న ఈ డాట్ని రిమూవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ మనకి కా పైన ఉండే కొమ్ము అనేది మనం గు అనే అక్షరం పైకి అయితే యాడ్ చేసాం. సో మనం కొన్ని లెటర్స్తో మాత్రమే ఇటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం. మెయిన్గా అది మనం గా అనే లెటర్ టైప్ చేసినప్పుడే మనకి ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో మీకు ఆ రకంగా అనిపించినప్పుడు మీరు ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యి మీరు ఈ రకంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు మొబైల్లో అయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసినా మీకు ఇటువంటి ఫాంట్స్ అయితే రావు. కాబట్టి మీరు
ఈ మెథడ్ని అయితే ఫాలో అవుతారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.